ఐపీఎల్ 2024 సో ఎన్ని సీజన్ల వరకు సాగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టుగా సాగుతుంది. ఈ 2024 సంవత్సరంలో ఇప్పటి వరకే ఎన్నో టీమ్స్ 250+ స్కోర్స్ను సాధించాయి. అయితే ఇక మీదట 250+ స్కోర్ అనేది సురక్షితం కాదని భావన కలుగుతుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం జరిగినటువంటి హై స్కోరింగ్ మ్యాచ్లే ఇందుకు నిదర్శనం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబైతో జరిగినటువంటి మ్యాచ్లో ఐపీఎల్లో 277 పరుగులు సాధించింది. కానీ అనంతరం లక్ష్య సాధనలో ముంబై కూడా దాదాపు చేజింగ్లో దగ్గర దాకా వచ్చింది. 244 పరుగులు చేసింది. వికెట్లు చేతిలో ఉంటే ఖచ్చితంగా ముంబై గెలిచేదే. అలాగే కేకేఆర్ కూడా ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో 260+ స్కోర్ సాధించింది. అయినా కూడా ఢిల్లీ బ్యాట్స్మెన్స్ కూడా దూకుడుగా ఆడటంతో దాదాపు టార్గెట్ దగ్గరగా వచ్చింది. అయితే రిషబ్ పంత్ అవుట్ కావడంతో ఢిల్లీ ఆశలు అంటే ఆవిరయ్యాయి. లేదంటే ఖచ్చితంగా ఆ రోజు ఢిల్లీ మ్యాచ్ గెలిచేదేమో. అలాగే మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాదే మరొకసారి చెలరేగింది. ఈసారి బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్లో ఏకంగా హైదరాబాద్ బ్యాట్స్మెన్ శివాలెత్తడంతో ఐపీఎల్లోనే తన రికార్డును తానే చెరిపేస్తూ 288 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీ బ్యాటర్స్ చెలరేగా ఆడటంతో దాదాపు లక్ష్యం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. కేవలం జస్ట్ 22 పరుగుల తేడాతో మాత్రమే హైదరాబాద్ గెలిచింది. సో ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే 250+ స్కోర్ అనేది అంత సురక్షితం కాదనిపిస్తుంది. అలాగే నిన్న జరిగినటువంటి పంజాబ్ కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ ఏకంగా 261 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ని పూర్తి చేసింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 260+ స్కోర్ కూడా సురక్షితం కాదని. ఇంకా 8 బంతులు మిగిలి ఉన్నాయంటే ఒకవేళ 288, 290 పరుగులు కూడా ఈజీగా చేసేవారే పంజాబ్ కింగ్స్. అయితే ఇది అన్ని వేళలా సాధ్యం పడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మీదట ఏం టీం అయినా కానీ 2024 సంవత్సరంలో 250+ స్కోర్ చేసిందంటే వాళ్ళు రిలాక్స్ అయిపోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు పూర్తిగా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకొని ఆడుతున్నారు. సో అందువల్ల ఇక మీదట 250+ స్కోర్ చేసిన జట్లు కూడా తమ బౌలింగ్ దళంతో మ్యాచ్ని గెలిపిస్తాయా లేదనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.